దక్షిణ ఇండియా సంఘము రాయలసీమ అధ్యక్ష మండలము కొండజూడూరు గ్రామ సిఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కబడ్డీ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఈ యొక్క కబడ్డీ పోటీలు ప్రస్తుతము సెమీఫైనల్ స్థాయికి వచ్చాయి. దయచేసి బంధుమిత్రాదులందరూ గమనించండి. సెమీఫైనల్ స్థాయిలో ఈరోజు కబడ్డీ పందాలు జరుగుతున్నాయి. మరి ఒక గంటలో కేవలం గంటలోనే ఈ యొక్క కబడ్డీ పందాలు ముగిస్తాయి. దయచేసి బంధుమిత్రులందరూ కూడా ఒకసారి మన యొక్క బస్ స్టాండ్ దగ్గరికి రండి. క్రీడా ప్రాంగణానికి వచ్చి మీరు తిలకించండి. చాలా అద్భుతంగా అత్యద్భుతంగా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఇది మన యొక్క సంఘానికి ఎంతో గర్వంగా మనం ఫీల్ అవుతాం. ఎందుకంటే ఇంతవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతున్నాయి. అందుకు బట్టి ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ కూడా సిఎస్ఐ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ గేమ్స్ కోసం ఎంతో మంది ప్రయాసపడ్డారు. పర్మిషన్ కోసం మరి మన గ్రామ నాయకులు అయితేనేమి, మరి సర్పంచ్ గారు అయితేనేమి, మా నాయకు సూర్యనారాయణ గారు అయితేనేమి, అదేవిధంగా శేఖర్ మామ అయితేనేమి పర్మిషన్ కోసం మరి ఎంతో ప్రయత్నం చేసినారు. అందువల్లనే ఈరోజు ఈ గేమ్స్ ఇంత దయచేసి కొట్టుకోవద్దు, ఆ విధంగా దొబ్బవద్దు, ఒకరి మీద ప్రశ్నించద్దు. ఫ్రెండ్లీగా ఆడుకోండి, ఫ్రెండ్లీగా ఆడుకోవాలి, ఫ్రెండ్లీగా ఆడుకోండి. కోపతాపాలు వద్దు, ఒకరిని వస్తారా దొబ్బారా బలవంతంగా ఆ విధంగా చేయడం వద్దు. మేము కాదు, మా పక్కన చూసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఆ విధంగా వద్దు అనేది. చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి మ్యాచ్లు. మరి సెమీఫైనల్ పాయింట్స్ విషయంలో సురేష్ ఖచ్చితంగా మనం చెప్పాలి గారిని మీరు గమనిస్తూ ఉండండి. వాడు పాయింట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా పాయింట్ అనౌన్స్ చేయాలి. సెమీఫైనల్కి వచ్చే మ్యాచెస్, సెమీఫైనల్ అంటే చాలా డిస్కషన్ పెట్టొద్దు. ఎనీ డౌట్స్ మీరు మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలి. నిష్పక్షపాతంగా ఏ ఒక్కరి వైపు కాకుండా నిష్పక్షపాతంగా టీంలు జరుగుతాయి. మరి మనం పాంప్లెట్ లో కమిటీ మెంబర్స్ గా ఎంతమంది పేర్లు అయితే మనం ఇచ్చామో వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ కి ఉండాలా. 8 మంది ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ కి ఉండాలా. మీరందరూ కూడా ఫైనల్ మ్యాచ్ లో సెకండ్స్ తీసుకోవాలా. వాళ్లకు మీ యొక్క ఫ్లెక్సీస్ ఉండాలా. పరంగి రాజీవ, టోపీ వర్మ, గూని రంగయ్య, కంది సుందరేశం, ఇసాకు, మహమ్మద్ గాదలు, ముని రాజు, ముని భాస్కర్ కుమారుడు, ముని వినయ్, అదేవిధంగా టోపీ దాస్ కుమారుడు, కమిటీ మెంబర్స్ మీరందరూ కూడా ఫైనల్ మ్యాచ్ కి ఖచ్చితంగా ఉండాలి బ్రదర్. ఎందుకంటే మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మ్యాచ్ జరుగుతుంది. మీరందరూ ఉండాలి. పాయింట్ సిగ్నల్ టోపీ పుల్లయ్య, శరణ్ ఒకసారి కోర్టు దగ్గరికి రావాలా. గోని రంగయ్య, రాజువ, కాళ్ళ ఏసేపు ఈ యొక్క కార్యక్రమాలలో మొదటి నుంచి చాలా కష్టపడ్డారు మీరందరూ కూడా. మీరు ఖచ్చితంగా కోర్టు దగ్గరికి రావాలా. మీరు టోపీ వర్మ ఇక్కడనే అందుబాటులో ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ సెమీఫైనల్ గోడిగండ్ల వర్సెస్ సెబినాల. చాలా అద్భుతమైన ప్రదర్శన, చాలా టఫ్ గా నడుస్తుంది.
ఏ ఒక్కరు తీసుకునే విధంగా ఎవరికి వారు తగ్గేది లేనట్టుగా నడుస్తుంది. అద్భుత ప్రదర్శన చూస్తుంటే ఫైనల్ నడుస్తున్నట్టుగా ఉంది. తదుపరి మ్యాచ్ ఓంకారం పండాత్మకుడు. ఖచ్చితంగా మీరు చెప్పిన టయానికి సమయానికి మీరు క్రీడా ప్రాంగణానికి చేరుకోవాలి. తదుపరి మ్యాచ్ కి టాస్ వేయడానికి శేఖర్ మామ గారు మేము ఆహ్వానిస్తున్నాము. తప్పక మామగారు టాస్ వేయాలని మేము కోరుతున్నాం. ఓకే ఓకే అలాంటి ఓకే నిజలైపోయింది. ఓకే ఓకే తొప్పుకోవద్దు, కొట్టుకోవద్దు. మన ఫ్రెండ్లీ ఆడుకుంటున్నాము. కోపతాపాలు కేవలం 25 నిమిషాలు మాత్రమే. తర్వాత మనం అందరూ ఒకటే. ఏ ఒక్కరిని ఇబ్బంది పడకూడదు. మన జాగ్రత్తగా ఆడుకోవాలి. టీం అంటే ఒక మాదిరిగా ఉండాలి. మనం చాలా అద్భుతంగా నడుస్తుంది సెమీఫైనల్ మ్యాచ్. టైమ్ అవుట్. ఎంత అద్భుతంగా ఆడుతున్నారు. 3-3. ఒకసారి గమనించండి. స్కోర్ వచ్చేసి 3-3. అంటే దీనివల్ల ఎంత తప్పుగా మరి మ్యాచ్ నడుస్తుందో మనకు అర్థమవుతుంది. మ్యాచ్ తప్పుగా ఆడుతున్నారు కానీ చూసే వాళ్ళు తప్పుగా లేదు. ఏ ఒక్కరికి మరి తప్పు లేదుగా మరి తీసుకోలేదుగా ఎవరైనా నడుస్తుంది మ్యాచ్. ఎంపైర్స్ మాట్లాడతారు. అంపైర్స్ నిర్ణయమే తుది నిర్ణయము. కూడా కమిటీ సభ్యులకు సహకరించాలి. శకునాల థర్డ్ రైడ్ గమనించండి. శకునాల థర్డ్ రైడ్ మీరు కూడా ఒకసారి ఏ టైం ఎప్పుడు వచ్చి తెలియదు. మనకు కొంచెం ప్లేస్ నిలబడుకుంటే బాగుండదు. ఎందుకంటే ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాం. టీంలో కేవలం కెప్టెన్ మాత్రమే మాట్లాడాలా. ఆర్గ్యుమెంట్ చూద్దామా మనకు గొడవలతో. గోనగొండ జస్ట్ మనకు అప్పీల్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఆర్గ్యుమెంట్ చేయడానికి ఉండదు. గుర్తుపెట్టుకోండి. మరి మన గ్రామ కబడ్డీ కళాకారుడు మరి జి బాలన్న గారు ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మన పాత టీంలో మనం చూసినాం. బాలన్న గారు కూడా మరి అద్భుతమైన ప్రదర్శన కనిపించినటువంటి వ్యక్తి. అన్నగారికి కూడా మరి సంఘం తరఫున మరి ప్రత్యేకంగా వారికి ఆహ్వానం మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను బాలన్న గారికి. ఉదయం నుంచి అడుగుతున్నాం బాలన్న ఎక్కడ అని. ఎన్నేళ్లకు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వెంకటయ్య అయితేనేమి, సురేష్ అన్న అయితేనేమి, మరి రత్నమయ్య అయితేనేమి, బాలన్న కూడా మేము గుర్తు చేసుకున్నాం ఈరోజు వాళ్ళ టీంలలో. చాలా బాగా రైట్ రైట్ ऊपर नहीं कूदा ऊपर बटो ना बटका पावाला కొండలూరు గ్రామస్తులందరికీ మరి తెలియజేస్తున్నాం. మరి ఒక గంటలో కబడ్డీ మ్యాచ్లు మరి ముగించబోతున్నాయి. ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఫైనల్ మ్యాచ్, సెమీఫైనల్ మ్యాచ్ చూడడానికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి కొన్ని గంటల్లో ఈ యొక్క కబడ్డీ పోటీలు ముగించబడబోతున్నాయి. ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉన్నారో అందరూ కూడా వచ్చి మరి క్రీడాకారులను ఘనంగా వారికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందిగా నేను గ్రామం తరఫున, సంఘం తరఫున నేను వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ లైటింగ్ మిడిల్ ఉండదు. లైటింగ్ మిడిల్ ఎవరు కూడా ఉండదు. దయచేసి లైన్ ఎంపైర్ జాగ్రత్త ఉండాలమ్మా. లైన్ ఎంపైర్ అయితేనేమి, తర్వాత వారిని రోషన్ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. రోషన్ చాలా మిస్ అయ్యాం. రోషన్ కూడా ప్రత్యేకంగా రోషన్ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం.
చాలా చక్కటి ప్రదర్శన గమనించండి ఒకసారి. బహుమతులను తీసుకొని ఇక్కడికి రావాలి ప్రతి ఒక్కరి. మరి మొదటి బహుమతి దాత ముని దేవరత్నం గారి కుమారుడు బాలరాజు గారిని అయితేనే, రెండవ బహుమతి దాత మరి బరంగి దానియేలు గారి కుమారుడు బరంగి ఇసాక్ అయితే, మూడవ బహుమతి దాత డక్కా యేసుదాస్ గారు ఫస్ట్ల కాంపౌండర్. అదేవిధంగా నాలుగవ బహుమతి దాత ముని భాస్కర్ గారి కుమారుడు ముని వినయ్ విద్యుత్ శాఖ. ఐదవ బహుమతి తప్పట్లు కొట్టాల వరప్రసాదరావు గారి కుమారుడు చాలా గారు. అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే ఓకే. చాలా అద్భుతంగా ఆడుతున్నారు క్రీడాకారులు. ప్రేక్షకులందరూ బాగా గమనించండి, ఆనందించండి. నెక్స్ట్ టీంలో పరిచయ కార్యక్రమంలో మన శేఖర బాబా కూడా రెడీగా ఉన్న అద్భుతంగా స్టార్ట్ చేసి పరిచయ కార్యక్రమంలో మొదటిగా, తర్వాత బాలుడైన మాజీ క్రీడాకారుడు, అదేవిధంగా నడిపి గురుమూర్తి కూడా మన గ్రామానికి కబడ్డీ క్రీడాకారుడు. వీళ్ళ ముగ్గురు సిద్ధపడడానికి కోరుతుంది. ఫస్ట్ సెమీఫైనల్ చాలా అద్భుత ప్రదర్శన, చాలా టఫ్ గా నడుస్తుంది. ఏ ఒక్కరికి తీసుకోలేదు. నెక్స్ట్ సెమీఫైనల్ ఉంటుంది. ఆ తర్వాత ఈ టీంలో గెలిచిన వారు ఫైనల్కి వెళ్తారు. తర్వాత జరగబోయే ఫైనల్ వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. థర్డ్ ఫోర్త్ అంతే. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి పీటీ సార్లు, మరి శ్రీలింగం సార్ అయితేనేమి, తిరుమల నాయుడు సార్ అయితేనేమి, ఈశ్వరెడ్డి గారు అయితేనేమి, మరి చాలా అద్భుతంగా మరి ఓపికతో ఉదయం నుంచి వారు ఏం తిన్నారో లేదో తెలియదు, మరి పోటీలను సక్రమంగా నడిపిస్తున్నారు. గ్రామం తరఫున, సంఘం తరఫున వారికి పీటీ సార్ వారికి ప్రత్యేక మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా రెఫరీస్ కూడా చాలా అద్భుత ప్రదర్శన కనపడి, చాలా శివలింగం సార్కి అయితే చాలా ఓపిక, ఎంత అద్భుతంగా ఆటలు నడిపిస్తున్నాడో సెమీఫైనల్లో మనం అందరూ కూడా గమనిస్తున్నాము. అదేవిధంగా వచ్చిన తిరుమల నాయుడు సార్ అయితేనేమి, తర్వాత మా పేరు గుర్తులు తీసుకునేది అయితే సార్ గారికి, అందరూ కూడా రాత్రి కన్నా ఏ మాత్రము తగ్గేది లేదు. చికెన్ తింటారా, మటన్ తింటారా, చికెన్ మటన్ అన్ని కూడా సకాలంగా మీకు సమృద్ధిగా. మరి మా శేఖర్ మామ కూడా ఉన్నారు రెడీగా ఎస్పెషల్లీ మా దగ్గర బీఫ్ ఉంటుంది. యువర్ చాయిస్. ఇబ్బంది ఏం లేదు, ఎవరు కూడా రెండు ఒకటి తినే విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉదయం మరి పోలీస్ సార్ వాళ్ళకు కూడా మరి శేఖర్ మామ చేయించండి దగ్గర. బాబు మేము ప్రతిసారి చెప్పాము, నా ఆర్గ్యుమెంట్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్ బాబు. ఎంపైర్లదే ప్రాతినిధ్యం, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. కేవలం టీంలో ఒక కెప్టెన్ మాత్రమే మాట్లాడాల. కమిటీ నియమాలను మీరు పాటించండి. టీంలు మీరు ఎన్నో టీంలు ఆడింటారు. దయచేసి గ్రామం యొక్క కమిటీ నిర్ణయాలు, ఎంపైర్ల నిర్ణయాలు మీరు పాటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు ఒక ఆదర్శంగా ఉండాలి. ఈరోజు సెమీఫైనల్కి వచ్చారంటే మిమ్మల్ని చూసుకొని మిగతా టీములు నేర్చుకుంటారు. మీరే గొడవ పడితే మిమ్మల్ని చూసుకొని ఏం చేస్తారు మిగతా టీములు? దయచేసి ఇది ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మరి టీం సభ్యులకు తెలియజేస్తున్నా.
లైన్ ఎంపైర్ జాగ్రత్తగా గమనించండి. వాటర్ లైన్ ఉండాలి ప్రత్యేకంగా ఈరోజు మనం చూస్తున్నాం. మరి లైన్ ఎంపైర్ చిండ్రెడ్డి గారు ఇక్కడ సురేష్ వర్మ బలడనా నువ్వు కొద్దిగా ముందుకురా, ఎందుకంటే ఇవి టఫ్ మ్యాచ్లు కాబట్టి కొద్దిగా ముందుకురా. నువ్వు ఎక్కడ వెనక నాకు ఆడవా బలడనా ఇక్కడ రా, ముందుకురా. వెనక నుంచి ఆడుతున్నాం ఇక్కడ లైటింగ్ ఆడండి. ఇక్కడ రా, ముందుకురా. ఇక్కడ ముందుకురా. మూమెంట్ లో రెండు టీంలు గమనించండి. చివరి ముని పాలరాజు ఫస్ట్ బహుమతి ఇచ్చినాడు. ఇక రామే ఉండడం కొద్ది పరిచయాలు చేస్తామంటే కొద్దిగా లేచిన లాస్ట్ మూమెంట్ అన్నా రావాలా పాలరాజు నన్ను ఎక్కువ. లైన్ ఎంపైర్ చిండ్రెడ్డి జాగ్రత్తగా నువ్వు అక్కడ వాటర్ లైన్ టచ్ అయితే గుంజి పడేసే పక్కకి అంతే. ఇక్కడ వర్మ గురుమూర్తిన నువ్వు కూడా ఈ లైట్ కాడికి బాలుడు ఉన్న కాడికి నువ్వు ఇక్కడ హాజరు కావాలా ఎస్ టీంకు. ఎందుకంటే గురుమూర్తిన కూడా ఒక రోజు మంచి క్రీడాకారుడు కబడ్డీలో. ధోని సమావ ఇద్దరు కూర్చున్నారు అనే పక్కనే. ఇప్పుడే కాదు ఒకనొక టైంలో వీళ్ళంతా మరి ఒక టీం ఆడినటువంటి వ్యక్తి. శకునాల నంబవరం అయితేనే పామలపాడు అయితేనే మంచి టీంలు కొట్టుకొని వచ్చినటువంటి మన కామినేనిపల్లి అయితేనేమి మొదటి బహుమతులు కొండచుట్టు గ్రామం నుంచి వీళ్ళందరూ కూడా కొట్టుకొచ్చినటువంటి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్నది చిన్నది వెరీ గుడ్ వెరీ గుడ్ చిన్నది లాగేసి లాగే 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 చిన్నది లాగేసి లైన్ ఎంపైర్ ఫైనల్. కేవలం మనము పోలీసు వారి వల్ల గుర్తులు పెట్టుకొని మీరంతా మీ బిహేవియర్ ఒకసారి అలవాటు చేసుకోండి. అనవసరమైన ఆర్గ్యుమెంట్ చేయొద్దు ఇక్కడ. విశాఖ దయచేసి మన ఊరు గ్రామస్తులు గమనించండి. మనము చాలా శాంతంగా ఉండాలి, మనం ఆదర్శంగా ఉండాలి. మనం కోల్పోయి మనం ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. చివరి 3 నిమిషాలు, చివరి 3 నిమిషాలు మాత్రమే. నిలబడే ఇంటికి సార్ ఎక్కడ సార్ దయచేసి ఇంతవరకు సహకరించినారు. చివరి నిమిషంలో దయచేసి గొడవలు వద్దు. మరి గ్రామ గౌరవాన్ని ఏమాత్రం మరి తగ్గిపోకుండా పోలీసులు మనకి ఇచ్చిన గౌరవాన్ని కూడా మనం కాపాడుకోవాలా. మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి మరి పోలీసు వారి దృష్టిలో మన గ్రామాన్ని మన సంఘాన్ని చెడ్డ పేరుగా తీసుకురావద్దని నేను తెలియజేస్తున్నాను. మనకు పర్మిషన్ లేకుండా కానీ వాళ్ళు వచ్చి ఈరోజు మనకు సహకరిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు గొడవలతో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను నేను. చివరి 1 నిమిషం.
ఇక్కడ ఉన్నాడు చంద్రబాబు కొడుకు నువ్వేంద్ర జరుగుతున్న మ్యాచ్లు సెమీఫైనల్ వర్సెస్